హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్లో సెట్టింగ్స్ గురించి ఇప్పుడు చెప్తాను మీకు. ఛానల్ కీవర్డ్స్ ఇవ్వడం ఎలా ఏంటి అన్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇండియా ఉంచండి సెట్టింగ్స్లో. సో కీవర్డ్స్, ఇవి ఛానల్ కీవర్డ్స్ అండి. మనం ఒక వీడియోని అప్లోడ్ చేసినప్పుడు వాటికి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇచ్చేది కీవర్డ్స్, ఇవి ఛానల్ కీవర్డ్స్ అండి. ఈ ఛానల్ కీవర్డ్స్ వచ్చేసి మీరు తీసుకున్న కంటెంట్కి తగ్గట్టు కీవర్డ్స్ ఇవ్వండి. మీకు ఏవైతే అవసరమో ఆ కీవర్డ్స్ని ఇచ్చుకోవాలి. ఇలా 500 వర్డ్స్ వరకు ఇందులో ఇవ్వచ్చు. సో కొన్ని కీవర్డ్స్ నేను ఇప్పుడు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొన్ని కీవర్డ్స్ ఇచ్చాను. ఇలా మీకు కావాల్సిన కీవర్డ్స్ ఇచ్చుకోండి. సో ఇచ్చిన తర్వాత సేవ్. సో మళ్ళీ సెట్టింగ్స్, ఛానల్, అడ్వాన్స్ సెట్టింగ్స్. సో ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ వచ్చేసి ఇందులో పిల్లల కోసం ఏవైనా వీడియోస్ చేసి ఉంటే సో మేము సెట్ దిస్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. దానికి టిక్ మార్క్ చేయాలి. లేదంటే నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ ఉంటుంది, దానికి టిక్ మార్క్ చేసుకోవాలి. సో తర్వాత సో ఇది వచ్చేసి యాడ్వర్డ్స్ లింకింగ్ అన్నట్టు అండి. నేను యాడ్వర్డ్స్కి లింక్ చేసి పెట్టుకున్నాను నాది. సో డోంట్ షో పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్, ఇలా సెట్టింగ్స్ మొత్తం ఉంటాయి. వీటిని సెట్ చేసుకోవాలి. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ, ముందుగా కస్టమైజేషన్లోకి వెళ్ళండి. ఇక్కడ కస్టమైజేషన్లో లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో ఉంటుంది. ఇందులో లేఅవుట్ అండి. లేఅవుట్లో ఛానల్ ట్రైలర్ అండి ఇది. సో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఇది ఇంతవరకు ఒకవేళ మీరు సెట్ చేసుకోకపోతే వీటిని సెట్ చేసుకోండి. ఇది ఫీచర్ వీడియో ఫర్ రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ అండి. సో ఇది కూడా చేంజ్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ ఫీచర్డ్ సెక్షన్, యాడ్ సెక్షన్, పాస్ట్ లైవ్ స్ట్రీమ్, అప్కమింగ్ లైవ్ స్ట్రీమ్, సింగిల్ ప్లేలిస్ట్, ఇలా సెట్టింగ్స్ ఉంటాయండి. సో ఇందులో సింగిల్ ప్లేలిస్ట్, షార్ట్ వీడియోస్. సో మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఏమున్నాయో వాటిని సెట్ చేసుకోవచ్చు. పాపులర్ వీడియోస్ అండి, ఇది అప్లోడ్ చేసిన తర్వాత మన దాంట్లో వేటికి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయో అది ఇక్కడ చూపిస్తుంది. సో సింగిల్ ప్లేలిస్ట్, రెసిపీస్ ఇన్ తెలుగు అనేసి నేను పెట్టుకున్నాను. ఇంతకుముందు కంటెంట్ ఏది చేశానో అది వస్తుంది. సో తర్వాత బ్రాండింగ్, ఇక్కడ ఛానల్ సింబల్ మార్చుకోవాలనుకుంటే లోగోస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవచ్చు. సో నేను అలాగే ఉంచేసుకుంటున్నానండి. మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు చేంజ్ చేసుకోండి. సో బ్యానర్ ఇమేజ్, ఇక్కడ వీడియో వాటర్ మార్క్ అండి. వాటర్ మార్క్ మనకు ఎంతసేపు ఉండాలి ఏంటి వీడియోలు అనేదాన్ని ఈ వీడియోలో నేను చెప్పానండి. సో మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ మోర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.